వెల్కమ్ టు అర్ణ హాస్మి కిచెన్. ఈరోజు మనం వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: చేసుకున్న ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిర్చీలు, కరివేపాకులు, క్యారెట్, బీట్రూట్. ఇక మనం నానబెట్టుకునేది గ్రీన్ బటానీ అండ్ మిల్ మేకర్. బిర్యానీ స్పైసెస్. ముందుగా మనం బిర్యానీ స్పైసెస్ అన్ని మిక్సీలో వేసుకోవాలి. ముందుగా బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. బాండీ హీట్ అయ్యాక ఇందులో మనం 1 స్పూన్ నెయ్యి ఇంకా 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. కానీ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 2 minutes మూత పెట్టి మగ్గనివ్వాలి. 2 minutes తర్వాత మూత తీసి చూద్దాం. మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బిర్యానీ మసాలాలు. మిక్సీ పట్టుకున్న మసాలాలు ఇందులో వేసుకోవాలి. మసాలా అన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో ఫ్రై అయ్యాక ఇందులో మనం గ్రీన్ పీస్, బఠానీ అండ్ టమాటో వేసుకోవాలి. టమాటీ బఠానీ వేసిన తర్వాత 2 minutes మగ్గనివ్వాలి. ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను. ఇలా వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మంచిగా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో మనం మిల్ మేకర్ వేసుకోవాలి. 10 నిమిషాలు దీన్ని మూత పెట్టి ఉడకనిద్దాం. బిర్యానీ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం కచంబరి కలుపుకుందాం. కచంబరికి ముందుగా ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. పెరుగులో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పెరుగులో ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇందులో మనం వాటర్ ఏమీ యూజ్ చేసుకోకూడదు. పెరుగు ఆనియన్స్తోనే కచంబరి చేసుకోవాలి. 5 minutes తర్వాత మూత తీసి చూద్దాం. టూ మినిట్స్లో బిర్యానీ రెడీ అవుతుంది. చూస్తే బిర్యానీ రెడీ అయింది. బిర్యానీ విత్ కచంబరి తిని ఎలాగుందో అని చెప్తా. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలాగుందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.